ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ దొంగగా గుర్తించినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. 30కి పైగా ఇళ్లలో చోరీలు చేసిన కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా నిందితుడు ఉన్నట్లు చెప్పారు. ఇల్లు పెద్దదిగా ఉండడంతో అది ఎంపీ ఇల్లు అని తెలియకుండానే లోపలికి వెళ్లాడు. నిందితుడిని పూర్తి స్థాయిలో విచారిస్తున్న పోలీసులు హైదరాబాద్ లో మొదటిసారి ఆ దొంగను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఒక వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తిని మన పోలీసు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మిగతా వివరాలను వెల్లడిస్తాము. తర్వాత ఏదైతే ఈ వ్యక్తి దొరికాడో ప్రాథమిక సమాచారం మేరకు అతను ఢిల్లీలో నివాసం ఉండే ఒక వ్యక్తిగా గుర్తించారు. అతను ఢిల్లీలో నివాసం ఉంటూ ఢిల్లీలో 30కు పైన ఈ ఇంట్లో చొరబడి ఇంట్లో దొంగతనాలు, హౌస్ బర్గ్లరీ అంటారు, ఇటువంటి కేసులు చేశాడు. తర్వాత సిటీ ఏరియాలో పెద్ద పెద్ద మహానగరాల్లో అతను చాలా చాకచక్యంగా ఫాస్ట్గా మూవ్మెంట్ చేసుకుంటూ ఇండ్లను ఐడెంటిఫై చేసుకుంటూ ఇంట్లోకి చొరబడి ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడే ఒక పాత నేరస్తుడు అనేది మన దృష్టికి వచ్చింది. విచారణ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఇది మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఇది మొదటిసారి హైదరాబాద్లో అరెస్ట్ చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు అతను ఒక ఇంట్లో దొంగతనం చేసే ఒక పాత నేరస్తుడుగా తెలిసింది. అతను ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు అతను ఆ ఇల్లు ఎవరిది అని గుర్తించి ఏమీ పోయినట్టు ఆధారాలు లేవు. అతను ఒక పెద్ద ఇల్లు, ఇక్కడ ఎక్కువ దొంగతనం చేస్తే ఎక్కువ ప్రాపర్టీ దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఆ ఇంటి లోపలికి వెళ్ళినట్టు ఇప్పుడు సమాచారము దొరికింది. ఇంకా మిగతా వివరాలను మీ అందరికీ ప్రజలకు తెలియజేస్తాం.